నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి మరి 18వ తారీఖు నుంచి వెళ్ళి. మరి మహాలయ పక్షాలలో పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఒకవేళ ఇలా తర్పణాలు సమర్పించే సమయంలో ఏదైనా ఆటంకం కలిగినట్టయితే కనుక ఏం చేసుకోవాలంటారు? ఏదైనా రెమెడీ కానీ పరిష్కారం కానీ తెలియచేయండి. ఒకటమ్మా, 18వ తేదీ నుంచి 2వ తేదీ సెప్టెంబర్ వరకు ఉంది. అంటే అమావాస్య, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు. ఇన్ని రోజులు కుదరనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. పితృదేవతలు ఏమిటి, వాళ్ళకి పెట్టడం ఏంటి, చనిపోయే వ్యక్తి అయిపోయింది ఇంకో జన్మెత్తేసాడని. మనకి లలితా సహస్రనామం అండ్ మన వేదాలు చాలా ప్రామాణికం. మనకి లలితా సహస్రనామాల్లో స్వయంగా అమ్మవారే చెప్తుంది. అంటే అమ్మవారి యొక్క కిరణాలు బయటకు వచ్చి ఆ వసిన్యాది వాగ్దేవతలు చెప్తారు ఏమిటి, దేవతలకి పితృదేవతలకి శక్తినిచ్చేది అమ్మవారే. మరి ఎందుకు ఇస్తుంది శక్తిని అంటే ఎంతో ఇంపార్టెంట్ అక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు దేవతలు కూడా పితృదేవతలు చేస్తారు. మనం చూడండి, చాలా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వివాహాలు అవ్వకపోవడము, సంతానం కలగకపోవడము, ముఖ్యంగా వంశ అభివృద్ధి అంటారు. వంశం అక్కడికి ఆగిపోతుంది అభివృద్ధి లేకుండా అంటే దాని అర్థం పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు అని. అందుకని ఖచ్చితంగా పితృదేవతలు ఇచ్చేయాలి. కొంతమంది తెలియక మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. ఆనవాయితీ ఉండేది ఏమిటి? నువ్వు తినడానికి ఆనవాయితీ ఉందని తింటున్నావా? ఆకలేస్తుంది తింటున్నావు, గాలి పీల్చుకుంటున్నావు. ఆనవాయితీ లేదని వాడిని గాలి పీల్చుకోకుండా ఉండమనండి, డబ్బులు తీసుకోకుండా ఉండమనండి, ఉండలేడు కదా. అలా ఏంటంటే పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది. అది పర్టికులర్గా మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి జీవించాడు, మరణించాడు, అయిపోయింది, మళ్ళీ కొత్తగా పెట్టేది ఏంటనుకుంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు మీరు ఏదైతే పితృదేవతల కోసమని మహాలయ పక్షాల్లోని అమావాస్య నాడు ఎప్పుడైతే మీరు తర్పణాలు వదలడము, స్వయం పాకం ఇవ్వడము పురోహితుడికి చేస్తారో అది వాళ్ళకి చెందుతుంది. అది ఎలా చెందుతుంది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మీరు అర్ఘ్యం వదులుతుంటారు సూర్యుడికి. ఇలా సూర్యుడి లోపల మనం ఏదో మండే గోళం అనుకుంటున్నాం. మండే గోళం కాదు అది. అందులో శివుడు ఉన్నాడని చెప్తుంది మనకి శాస్త్రాలు. శివుడు, అమ్మవారు, విష్ణువు, యక్షులు, గంధర్వులు, సప్తఋషులు, పితృదేవతలు, అప్సరసలు కూడా ఉన్నారని చెప్తుంది శాస్త్రం. మీరు ఎప్పుడైతే ఇలా వదులుతారో అది పితృదేవతలకు చెందుతుందట. మీరు ఏదైతే తిలలు వదులుతారో, నల్ల నువ్వులు వదులుతాం, అదేవిధంగా పిండ ప్రధానాలు చేస్తారు, స్వయం పాకం ఇస్తాం. మీరు ఏదైతే ఇస్తారో అది ఏమవుతుందంటే, మొట్టమొదటిగా అది సూర్యుల్లో ఉండేటువంటి దేవతలకు వెళ్తుంది, పితృదేవతలకు వెళ్తుంది. అక్కడి నుంచి చంద్రుడికి వెళ్తుంది. చంద్రుడులో మొత్తం రకరకాల కిరణాలు చెప్పారు. అందులో ఉండేటువంటి కొన్ని కిరణాలు చంద్రుడు తీసుకొని చల్లటి కిరణాలను ఇస్తాడు. సూర్యుల్లో అన్ని వెచ్చటి కిరణాలే కాదు, కొన్ని చల్లటి కిరణాలు కూడా 333 చల్లటి కిరణాలు కూడా ఉంటాయని చెప్పారు. అవి చంద్రుడు తీసుకొని చంద్రుడి యొక్క కిరణాల ద్వారా ఔషధములు మనకి మొక్కలు ఇవన్నీ మొలకెత్తడం కానీ ఇవన్నీ జరుగుతాయి, చంద్రకిరణాల ద్వారా జరుగుతాయి. ఆ కిరణాల ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే పితృదేవతల కోసం ఇచ్చారు, స్వయం పాకమో నువ్వులో పిండ ప్రధానాలు చేస్తారు కదా, చేసినప్పుడు మీరు చేసినటువంటిది పితృదేవతలకు చెంది ఈ జీవుడు ఇక్కడ మరణించాడు, ఇంకో దగ్గర ఎక్కడో జన్మిస్తాడు కదా. మనకి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అంటే, ప్రతి జీవికి మరలా జనన మరణాల చక్రం అనేటువంటి తిరుగుతూ ఉంటుంది. ఈ చొక్కా వదిలేసినట్టుగా ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో జీవంలోకి వెళ్తాడు. ఈ జీవుడు ఇంకో శరీరాన్ని దాలుస్తాడు. ఏ శరీరంలో అయితే ఆ జీవుడు ఉన్నాడో ఆ జీవుడికి అవసరం ఉన్నటువంటిది మీరు ఇచ్చినటువంటి ఏదైతే తర్పణాలు రూపంలోనో స్వయం పాకం రూపంలోనో అక్కడ ఆ జీవికి ఏం కావాలో ఆ జీవికి అందుతుంది. దాహం కోసం అలమటిస్తున్నాడు, ఏదో జన్మెత్తి నీరుగా అందుతుంది. ఆకలి కోసం ఫుడ్గా, వస్త్రం కోసం, ఏదో ఒక నేల కోసమే జీవిస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇంకో ఎక్కడో జన్మెత్తాడు, మీరు చేసినటువంటిది అక్కడికి వెళ్తుంది. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో ఇదేంటి అసలు ఉందా లేదా అనుకుంటారు. మనకు ఉందో లేదో తెలియాలంటే జీవితం అయిపోతే కానీ తెలియదు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పడానికి లేదు. మహర్షులు దీన్ని దర్శించి వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనకి చెప్పారు. బాబు ఇలా ఇలా ఉంది, ఇది నీకు స్వయం అనుభవమే కావాలంటే నీకు అనుభవం వచ్చేసరికి జీవితం అయిపోతుంది. అది కాబట్టి ఇది చేయడం ద్వారా ముఖ్యంగా మహాలయ పక్షాల్లో ఎవరైతే చేస్తారో, ఇవాళ రేపు చూడండి చాలామంది బాధపడుతున్నారు. ఏమండి మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు, మా అమ్మాయి పెళ్లి చేసుకొని అంటుంది. ఇవాళ రేపు కొత్త లైఫ్ స్టైల్ వచ్చింది, డింక్ లైఫ్ స్టైల్ అని తెలుసా మీకు? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, DINK అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే మేము ఇద్దరం సంపాదించుకుంటాం, తింటాం, కానీ మా కిడ్స్ వద్దు అని. అంటే వంశాభివృద్ధి లేనట్టేగా. ఎందుకు జరుగుతున్నాయి అలాంటి ఆలోచనలు, ఎందుకు కలుగుతున్నాయి అంటే పితృదేవతల అనుగ్రహం లేకపోవడం వల్ల. ఇంట్లో కూడా
మన యొక్క పెద్దవాళ్ళు ఇప్పుడు తాతగారు అమ్మమ్మో నానమ్మో పెద్దవాళ్ళు చనిపోయి గతించిన వాళ్ళు ఉంటారు కదా, శైవైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క పటాలు కూడా పితృస్థానంలో పెట్టాలని చెప్తారు. పితృస్థానం అనేటువంటిది నైరుతి భాగంలో కుడివైపు ఉంటుంది. అంటే పడమర వైపు ఉండే నైరుతి భాగంలో ఉంటుంది పితృస్థానం అనేది. అక్కడ ఫోటోలు పెట్టాలి. అప్పుడు వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. ఎలా అయితే దేవతల ఫోటోలు మనం ఇంట్లో పటాలని తీసుకెళ్ళి ఈశాన్యం ఎలా పెడతామో, వాస్తురీత్యా ఈశాన్యే దేవతా గృహం ఎలా చెప్పబడిందో, అదే వాస్తు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో నైరుతి భాగంలో కుడివైపు ఉండేటువంటి భాగంలో పితృదేవతా స్థానం అని చెప్పారు. కాబట్టి ఈరోజు అంటే ఈ మహాలయ పక్షాల్లో మీరు గోసేవ చేయొచ్చు, చాలా మంచిది. అలాని నువ్వులు తీసుకెళ్ళి గోవుకు పెట్టకండి. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే అది డిస్టర్బ్ అయిందంటే ఇంకో దోషం అంటుకుంటుంది. స్వయం పాకం ఇవ్వచ్చు, తర్పణాలు వదలవచ్చు. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కొన్ని అన్నదానాలు కూడా చేస్తారు కొంతమంది పితృదేవతల కోసం అని చెప్పని. అది మీ వంశాన్ని, మీ అనారోగ్య సమస్యలు తొలగించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే గురుగారు, అసలు మహాలయ పక్షాలలో పితృదేవతలకు ఎలాంటి తర్పణం మొదలాలి, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదం. శ్రీమాత్రే నమః.